హలో ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్. వెల్కమ్ బ్యాక్ టు మై న్యూ వ్లాగ్. సో ఇది వచ్చేసి మండే. యాక్చువల్గా మండే రోజు నేను ఎక్కువ శాతం వ్లాగ్ అయితే తీస్తలేను ఈ మధ్య, కానీ నిన్నే అయిపోయినా కదా, ఎక్స్ట్రా వ్లాగ్ ఏం లేదనమాట. సో అందుకనే వ్లాగ్ తీస్తున్నా ఈరోజు. సో జస్ట్ పూజ అంతా అయిపోయింది ఈరోజు, తొందరనే అయిపోయింది, ఇంకా తొందరగా అయిపోయింది పూజ. సో నేను వీక్లీ చేస్తుండే కొద్దీ నాకు తొందరగా అయిపోతుంది అనమాట. స్టార్టింగ్లో ఒకటి కొంచెం అప్పుడే కొత్త కాబట్టి లేట్ అయిండే, ఈ మధ్య తొందరనే అవుతుంది. టెంపుల్ కూడా వెళ్ళేసి వచ్చినాం, మా ఆయన కూడా ఇచ్చేసి అయితే వచ్చిన. అండ్ నిన్న వేసిన కదా వీళ్ళకి అన్నము అండ్ వెజిటేబుల్ కర్రీ, బగారా రైస్, వెజిటేబుల్ కర్రీ అట్లనే ఉండే అనమాట. సో ఇంకా అయినా సరే ఇంకా పిల్లల స్కూల్కి అదే ఏం తీసుకెళ్దామని చెప్పేసి టమాటా రైస్ అయితే చేసిన టెంపుల్కి వెళ్ళేసి వచ్చినాక. అండ్ ఇప్పుడు ఇంకా నాకు ఇంకొక 20 మినిట్స్ టైం ఉంది, శివ కోటి రాద్దామని చెప్పేసి రాసిన అనమాట. సో రాస్తున్నా అనమాట. సో ఈరోజు వచ్చేసి వీళ్ళు టిఫిన్ యాక్చువల్గా ఇంట్లో దోశ పిండి ఉంది, పెసరట్టు పిండి ఉంది, వడల పిండి ఉంది. అయినా సరే నేను ఆ టైంలో వాళ్ళు కరాటికి వెళ్ళేసి వచ్చేవారికి నేను పూజలో కూర్చున్నా. ఇంకొకసారి కూర్చున్నాక లేగాను అనమాట పూజ కంప్లీట్ అయ్యేదాకా. ఇంకా అందుకే వీళ్ళు బయట నుంచే తెచ్చుకొని టిఫిన్ అయితే చేసి అయితే వెళ్ళిరు. పూరి ఉగ్రాని ఏమో తెచ్చుకున్నారు. సో నేను వచ్చేసి ఇంకా వాటర్ అయితే తాగుతాను, కానీ తినడం 3 o'clock ఆఫ్టర్నూన్ 3 తర్వాత దేవుడికి చేసిన ప్రసాదము, దేవుడికి పెట్టిన ఫ్రూట్స్ ఉంటాయి కదా, అవి తింటాను అనమాట. సో మధ్యలో స్టార్టింగ్లో వాటర్ కూడా తాగేదని కాదు, కాకపోతే మధ్యలో ఎండలు బాగా కొట్టేసరికి నాకు వాటర్ కూడా తాగకపోతే కొంచెం తిప్పుతున్నట్టుగా, ఇంకా ఆబ్వియస్లీ కడుపులో ఏం లేకపోతే తిప్పుతుంది. అండ్ నాకు కూడా ఎట్లెట్లనో అవుతూ ఉండేది అనమాట. నీళ్ళు ఒకటి తాగుతాం అని చెప్పేసి వాటర్ ఒకటి తాగుతా, అది కూడా 1 తర్వాత అట్లా వాటర్ తాగుతా. ఇంకా వాటర్ అయితే తాగుతాను, తినడం మటుకు దేవుడి ప్రసాదం ఫ్రూట్స్ అవి 3 తర్వాత తింటా అనమాట. సో ఇప్పుడు టైం ఉంది కదా అని చెప్పేసి శివకొట్టి రాసుకుంటే అయితే కూర్చున్నా. యాక్చువల్గా ఇది 2 weeks బ్యాక్ రాసిందే, మళ్ళీ అప్పటి నుంచి ఇప్పటిదాకా రాయడం చాలా వరకు తగ్గించేసిన. వీళ్ళు నాన్ వెజ్ అది తెచ్చుకుంటూ ఉంటున్నారు, నేను చేయితోటే పట్టుకొని ఉండాల్సి ఉంటుంది కాబట్టి నాకు మధ్య రాయడానికి ఇబ్బంది అయిపోతుంది. అండ్ నేను లాస్ట్ 2 weeks కూడా ఎక్కువ శివపురాణం చదవడానికైనా ఫోకస్ ఎక్కువ పెట్టేసి ఇది రాయడం పక్కన పెట్టిన. ఇంకా ఇది ఇంత పేపర్ రాస్తే ఇది ఇంత అయితే అయిపోతుంది అనమాట. సో ఇది రాసేసి మళ్ళీ నేను స్కూల్కి వెళ్ళేసి రావాలి. స్కూల్కి వెళ్ళేసి వచ్చినాక పిల్లలకి అన్నం పెట్టేసి వచ్చినాక మళ్ళీ నేను శివపురాణం చదువుకుంటూ కూర్చుంటా. ఎందుకంటే నాకు ఆఫ్ ద బుక్ అయిపోయింది. 408 pages ఏమో ఉన్నాయి, 200 pages దాటింది నాది. ఇంకా కొంచెం చదివితే ఆ బుక్ అయిపోతుంది. ఆ తర్వాత నేను గరుడ పురాణం కూడా తెచ్చుకున్నా, అది చదవాలన్నమాట. సో అది నాకు ఇంట్రెస్ట్ కూడా బాగా వస్తుంది శివపురాణం, అందుకే అది నేను చదువుతున్నాను. ఫస్ట్ అది కంప్లీట్ చేసి ఆ తర్వాత గరుడ పురాణం స్టార్ట్ చేస్తా. అండ్ ఇది రాయడమే చాలా వరకు తగ్గించిన, అది చదవడం ఎక్కువ చేసిన, ఇది రాయడం తగ్గించిన. అందుకే ఇప్పుడు టైం ఉంది కదా అని చెప్పేసి రాసుకుంటా కూర్చున్నాను అనమాట. సో తొందరగా రాసుకుంటా. ఇది ఇంత పేపర్ అయితే కంప్లీట్ చేద్దాం అనుకుంటున్నా. చేసి ఇంకా మా హస్బెండ్ ఫోన్ చేసి, మా హస్బెండ్ స్కూటీ తీసుకెళ్ళి అది ఇంకా రిపేర్ చేయించుకోలేడు. బైక్ నాది కూడా టైర్ పంక్చర్ అయిందంట, మళ్ళీ 2000 పెట్టి నా టైర్ చేయించినంట. తనది పోయింది, నాది పోయింది. ఇంకా నాదన్నా నడిపించుకుంటున్నాం కదా, 2 బండ్లు ఇంట్లో ఉంటే ఎట్లా అని చెప్పేసి నాది చేయించుకొని వచ్చిండు. తనది ఇంకా చేయించుకొని లేడు, చేయించుకోవాలి. ఆ ఒకటి స్కూటీ మీద ఇద్దరు పోయేసి వస్తున్నాము. సో ఇంకా బ్లాగ్ స్టార్ట్ చేయలేను కదా, స్టార్ట్ చేద్దాం ఏమేమి జరిగిందనేసి చెప్తున్నాను అనమాట. ఇది ఇంతవరకు 2.5 నిమిషాల్లో అయిపోయింది బ్లాగ్. సో రాస్తా, ఇది ఇంత రాసేసి మా హస్బెండ్ ఫోన్ చేసి స్కూల్కి వెళ్ళి వస్తా. ఆల్రెడీ బాక్స్ కూడా కట్టేసుకున్నా, స్నాక్స్ రైస్ అంతా పెట్టేసుకున్నా. స్కూల్కి వెళ్ళడం ఒకటే ఉంది, టైం ఉంది. ఇంకా మా విన్నుగాడికి చూడండి ఐడి కార్డ్ అయితే వచ్చింది. BH రావాలి, హెచ్ రాలేదు. ఎవ్రీ హెచ్ వస్తుండే, హెచ్ రావాలి కానీ వేసలేరు. ఇక్కడ రావాలి బే, వేసలేరు. ఊకే ఐడి కార్డులు పోతున్నాయని ఈసారి ఇట్లా తీసుకున్నారు. బాగుంది ఇట్లా మంచిగా, ఎప్పటికి పోదు. ఇది ఓపెన్ చేయడానికి కూడా రాదు మధ్యలో. ఏం కాదు, మంచిగా ఇచ్చారు. అసలు ఊడిపోనిక ఛాన్సే లేకుండా ఇచ్చారు. లేకపోతే ఇక మధ్యలో పీకేసుకుంటుండే పిల్లలు. నేనైతే ఇప్పుడే స్కూల్ నుంచి అయితే వచ్చేసిన, పిల్లలకైతే అన్నం తినిపించేసి. సో ఎందుకేమో టమాటా రైస్ బలవంతంగా తిన్నాడు వినుగాడు. కిరుకురలు వేస్తే తింటా అన్నాడు. ఏమి తీసుకురాని మూసుకొని తింటే తిను, లేకపోతే లేదని చెప్పేసి అట్లా పెట్టేసి వచ్చిన. సో ఇప్పుడు రాగానే బుక్ అయితే తీసిన అనమాట. శివపురాణం చదువుతున్నా. మా వినుగాడికి ఐడి కార్డ్ వచ్చింది. మేబీ చిన్నోడికి ఈ రోజన్నా రేపని ఇచ్చేయచ్చు. అండ్ వాళ్ళకి ఈరోజు ఎగ్జామ్స్ ఉన్నాయి, మార్నింగ్ ఈవినింగ్ 2 ఉన్నాయి, ఇద్దరికి ఉన్నాయి. తెలుగు హిందీ ఉందనమాట. తెలుగు నిన్న వాడు చదవమంటే అన్నీ వచ్చు అని చెప్పి బయటకు వెళ్ళండి అని చెప్పినా కదా. సో మంచిగా రాసిండంట. నేను చెప్పిన కదా నీకు అన్నీ రాసినాను నేను.
మంచిగా వచ్చినాయి, నాకు ఆల్రెడీ వచ్చినవి అవ్వాలి అని చెప్పేసి అన్నాడు. మంచిగా రాసినంట, చిన్నడు కూడా మంచిగా రాసినంట. ఆఫ్టర్ వచ్చేసి హిందీ ఉంది. సో నేను అంటే నాకు తెలుసు నిన్నటి దాకా ఎగ్జామ్ ఉంది అని చెప్పేసి, సడన్గా మళ్ళీ గుర్తుకు రాలేదు. స్కూల్కి పోయినాక అప్పుడు అవును కదా ఎగ్జామ్ ఉంది కదా అనుకున్నా. సో ఈ సెకండ్ క్లాస్ ఫస్ట్ క్లాస్కి వచ్చినాక పోయి ఇంతసేపు కూర్చోవడం ఈరోజే చాలాసేపు కూర్చున్నా. మా హస్బెండ్ 12:10కే వచ్చిండు, వాళ్ళు 12:20కి బయటకు వస్తారు. సో 10 మినిట్స్ కూర్చున్నా, ఇంకొక 10 మినిట్స్ వాళ్ళు రావడానికి అయింది. 20 మినిట్స్ ఊకనే కూర్చున్నా అనమాట. వాళ్ళ కింద దిగడానికి టైం పడుతుంది కదా, సో చాలాసేపు అయింది వాళ్ళ కింద దిగడానికి. సో ఐడి కార్డు కూడా వచ్చింది, ఐడి కార్డు కూడా చూపించిన కదా. సో మంచిగా ఇచ్చింది ఈసారి. ఊకే పోగొట్టుకుంటున్నారు. ఒక్కోసారి కొంతమంది పిల్లలు అయితే 1 ఇయర్లోనే ఆల్రెడీ ఐడి కార్డు పోతే మళ్ళీ ఇంకో కొత్త ఐడి కార్డు స్కూల్ అడుగు తీస్తారు కదా. సో అట్లా 2-3 టైమ్స్ తీసుకున్న వాళ్ళు ఉన్నారనమాట. ఓకే ఖరాబ్ అవుతున్నాయి అని చెప్పేసి మంచిగా ఇచ్చారు, పోకుండా మంచిగా ఇచ్చారు. చిన్నోడికి ఇలా మేబీ చిన్నోడికి ఈవినింగ్ ఇస్తారేమో చూడాలి. సో ఇప్పుడే తినిపించి అయితే వచ్చిన, ఇంకా బుక్ చదువుతూ కూర్చున్న. టైం వచ్చేసి ఎంత అవుతుంది, కరెక్ట్గా 1:23 అవుతుంది. నేను 3 o'clockకి ప్రసాదం తింటాను కదా. సో అప్పటిదాకా ఇట్లా చదువుకుంటూ ఇట్లనే కూర్చుంటాను అనమాట. సో చూద్దాం ఎన్ని పేపర్స్ అయితే ఈరోజు. ఇంకా చూద్దామా, నీది కూడా వచ్చిందా? నువ్వేంద్ర ఇట్లా పడ్డావు, జట్టు అంతా ముందుకేసుకొని చూపి. నేను చూపిస్తా, డోర్ వేసేసి వస్తా. ఫ్రెండ్షిప్ బ్యాండా ఎవరిచ్చారు? మేడమా? పోయి వాళ్ళ మేడం గడు నాకు అంటే ఏం చేస్తున్నా. రండి, బట్టలని తెచ్చేసిన, మడత పెట్టాలా. జస్ట్ ఇట్లా ఊకే ఒక 10-15 మినిట్స్ ఇట్లా వండుకుందామని చెప్పేసి ఇట్లా వండుకున్నా. చీమ దొరికింది, బాగా ఉరికిపోయింది చీమ, మంటలు వేస్తుంది. పారాసినవా? చిన్నడా నువ్వురా, చిన్నడా బయట వేసిన. మీరు రామే టాయిలెట్ కన్నా బాత్రూమ్ కన్నా. ఏ దీపం ఉందాడా? ఏంది ఆగు అంటారు కొడుకు. అక్కడ దీపం అది కనిపిస్తుందా? ఏం షాడో పడుతుంది అంతే కదా. ఐడి కార్డు నాకు బొచ్చడి సార్లు తెలుసులే, నువ్వు ఇంకా బచ్చగాడివి, నాకు ఎప్పుడు తెలిసిన ఐడి కార్డు. దీపం ఉంది లడ్డు. ఫస్ట్ విండో అయ్యి, నాకు తెలుసు అని చెప్తున్నానా. విండో అయ్యిరా మొత్తము. అయితే హోంవర్క్స్ లేకుంటే కదా, మీకు ఎగ్జామ్స్ ఉన్నాయి కాబట్టి. చిన్న నువ్వు ఎట్లా రాసినావు ఎగ్జామ్? ఎట్లా రాసినావు హిందీ ఎగ్జామ్? నీకు అందుకే ఇంటికాడ నిన్న రాపిచ్చిన హిందీ. ఆయన నిన్న చాలా ముత్తుకుండు మా చిన్నోడు, చదివి అలా అవే కదా రాసిండు చూడకుండా రాసిండు. అలానే మిస్సింగ్ లెటర్స్ లాగా మ్యాచింగ్ లాగా బొమ్మ ఇచ్చి సగం లెటర్ సగం వర్డ్ ఇచ్చి సగం రాయమనేది అవే ఉంటాయి కదలే అనుకున్నాను. ఏం చేసిండే పేపర్ మౌన్స్ వస్తే తెలుస్తుంది. ఐడి కార్డులు చాలా పెట్టుకోండి. నిజంగా ఇక్కడి బాగా చేసిర్రు, ఎక్కడ పోయే ఛాన్స్. పోయినా సరే ఇద్దరు పోయిండే ఫెవికి కేసి అతకబెట్టిన. మా మేడం కొత్త కొనమంటుంది అంటే ఇంకో 2 నెలలకి స్కూల్ అయిపోతాయి. చిన్నడా మాట్లాడుతున్నప్పుడు ఒర్లకు ఇంకా 2 months అయితే స్కూల్ అయిపోతాయి, ఏం కొందాంలే అని చెప్పేసి నేను కొనలే అనమాట. అట్లే వదిలేసిన ఫెవికి కేసి 4 సార్లు అతకబెట్టి పంపించిండే. ఈసారి వాళ్ళే మంచిగా, చాలా మంది పిల్లలు అట్లే పోయినాయి. లాస్ట్ టైం అంతా క్వాలిటీ మంచిగా చేసలేరు, అంతా వీళ్ళవే కదా అందరూ పోయిండే. ఈసారి మంచిగా చేసి ఇట్లుంటే అసలు పోయే ఛాన్స్ కూడా ఉండదు, అసలు ఎక్కడ లేదు. ఇక వీలైతే వచ్చినప్పటి నుంచి అసలుకి ఏమంటారు, ఏం చదువుకోలేరు. రేపు యాక్చువల్గా ఎగ్జామ్స్ ఉన్నాయి, కాకపోతే ఇప్పుడు
ఫస్ట్ ఎగ్జామ్స్ కదా ఈ ఇయర్లో, అదే ఈ క్లాస్లో, సెకండ్ క్లాస్లో, ఫస్ట్ క్లాస్లో వాళ్ళు ఇవే ఉన్నాయంట. మ్యాథ్స్ అవి కూడా అవే ఉన్నాయి చాలా వరకు. నాకు వచ్చు అనుకుంటా. వాళ్ళ నాన్న వస్తే గ్రౌండ్కి వెళ్తాము. కానీ వచ్చి మా విన్నుగాడైతే చదవకుండా పోయినా కాబట్టి ఈరోజు అన్నీ రాసిన. చదువుకుంటూ పోతే అన్నీ రాయనని అంటున్నాడు. వాడు రివర్స్ మాట్లాడుతున్నాడు. ఏకేజీ యూకేజీలో చదివింది కాబట్టి కదా ఇప్పుడు రాసింది. ఏమో ఇంకా గ్రౌండ్కి పోతాం అని చెప్పేసి గ్రౌండ్కి అయితే వేయరు. ఇంకా నేను బట్టలన్నీ మడత పెట్టుకొని ఇంక ఇల్లే మూడువను నార్మల్గా ఏమంటారు ఏదైనా పేపర్ తీసుకొని చెత్త వరకు తీసేసి ఎత్తేస్తాను అనమాట. ఇంట్లో దేవుడిని పెట్టుకున్నాం కాబట్టి. సో ఇంకా 6:30కి అట్లా మళ్ళీ ఇంకోసారి దేవుడి దగ్గర అదే ధూపదీపం ఆరతిస్తా అంతే. ఇంకా నేను ఈరోజు స్వీట్ తిన్నా. యాక్చువల్గా నేను జామకాయ పెద్దది ఒకటి తెచ్చుకుంటుండే అనమాట. జామకాయ ఒకటి తినేసరికి నాకు కొంచెం ఆకలి లేనట్టు అనిపిస్తుండే. మంచిగా ప్రసాదం తిని ఒక జామకాయ పెద్దది తింటుండే. మా హస్బెండ్ నిన్న వేరే దగ్గర ఫ్రూట్స్ తెచ్చిండు. ఇంత చిన్న జామకాయ తెచ్చిండు, అందులో కచ్చిది తెచ్చిండు. ఏదో స్వీట్ లేదు, ఏ స్వీట్గా కూడా లేకుండా చిన్న జామకాయ కచ్చిది. ఇంకా అది అట్లే తినేసిన, ప్రసాదం తిన్నా కొంచెం అంటే. మెయిన్గా నాకు సాయంత్రం అవ్వదు తొందర పనులు చేసుకుని ఫస్ట్ పండుకోవాలని ఇది అనిపిస్తుంది అనమాట. ఖచ్చితంగా 8:30-9 పండుకుంటా. ఇట్లా పండినట్లు ఇట్లా నిద్రలో వెళ్ళిపోతాను అనమాట. అంత నిద్ర వస్తుంటుంది. సో ఇప్పుడైతే ఈ పనులను అయితే చేసుకుంటా. 5:45 అయితే అవుతుంది టైము. ఇంకొక ½ అన్ అవర్లో అన్ని పనులు చేసుకొని మళ్ళీ సాయంత్రం ధూపదీపం చేసుకొని వీడియో ఎడిటింగ్ చేసి అనుకోవాలి. ఇంకా వీళ్ళు ఏ టైంకి వస్తారో చూడాలి. సో టైం వచ్చేసి 8 అయితే అవుతుంది. ఈవినింగ్ పూజ కూడా చేసేసుకున్నా. వీళ్ళు వచ్చారనమాట అప్పటిదాకా. 6:40కి ఏమో 6:30కి ఏమో వచ్చారు. సో అప్పుడు పూజ అయితే వేసేసుకున్నాం. దేవుడి ప్రసాదం చేసిన కదా, సో అదైతే తింటున్నారు అనమాట. అండ్ ఈరోజు ఇద్దరికి స్నాక్స్ పెట్టించి తినలేరు కదా స్నాక్స్. అవును కదా, అవునవును. అయితే రేపు కూడా అయితే రేపు కూడా అవసరం లేదేమో కదా. ఏంటి ఫోన్ మధ్యలో? రేపు కూడా స్నాక్స్ అవసరం లేదేమో. అండ్ వీళ్ళు వచ్చి చదువుకుంటామని చెప్పారు కానీ చదువుకోనే లేదు. నాకు కూడా ఓపిక లేదనమాట. ఇంకా వాళ్ళు వచ్చి అనుకుంటున్నారు. అందుకే గ్రౌండ్ పంపించిన. లేకపోతే ఎగ్జామ్స్ పెట్టుకొని గ్రౌండ్కి అట్లా బయటకి అయితే పంపను. ఇంకా వాళ్ళకి అవి వచ్చినాయి. ఫస్ట్ ఎగ్జామ్స్ అన్నీ వచ్చినాయి పెట్టుకుంటారు కదా, నేను కూడా వదిలేసిన. ఫ్యాన్ చూడండి, కొంచెం నిన్న అది చేంజ్ చేసినప్పటి నుంచి బాగా తిరుగుతుంది. అండ్ ఇది కూడా వేసుకున్నాం అనమాట. ఎందుకంటే ఇది లోపల ఫ్యాన్ పోయిందంట, ఏదో చెక్ చేయాలంటున్నాడు మా హస్బెండ్. అందుకే నిన్న ఇది గడ్డపోతే తీసుకొని వచ్చిండు. అయినా సరే నిన్న మూలకి వేస్తారు, దోమలకి గీమలకి వాళ్ళు ఆడ వండుకుంటారు. నాకు సరిపోక ఇది ఫ్యాన్ తెచ్చి పెట్టుకున్నా. ఇది కూడా ఆ రోజు ఒర్లకుండ్రా, ఇది కూడా ఆ రోజు ఓపెన్ చేసిండు. ఇది కూడా ఆ రోజు మూత ఓపెన్ చేసిండు కదా, పెడతా అని. ఇంకా ఇంతే. ఇది కూడా ఈ సెట్ మూత తీసిండు. కొన్ని రోజుల దాకా పెట్టిండు, 15 days దాకా. ఉర్లంగా ఊకే ఫిట్ చేసి పెట్టేసిండు. దీన్ని ఎప్పుడు తీస్తాడో, ఎప్పుడు రిపేర్ చేస్తాడో. ఇది అయితే మొత్తం ఇక్కడ టచ్ అవుతుంది. ఇది 3లో పెట్టినా మనకు టచ్ అయ్యి గిరిగిరి సౌండ్ వస్తుంది. రాత్రి 2 o'clock ఏమో లేచిన, 2 o'clock ఎప్పుడో లేచిన. దీన్ని ఫిట్ చేసి పెట్టు అంటే ఫోన్ చూసుకుంటా కురుక్షేత్ర మూవీ చూసిండు, అట్లే వండుకున్నాడు. మళ్ళీ నేను లేచి దీన్ని ఫిట్ చేసి మళ్ళీ క్లిప్ తెచ్చి క్లిప్కి పెట్టి ఆ అర్ధరాత్రి లేచి దీన్ని వైరు పెట్టి అదే ఇది తాడు కట్టి అది ఇది చేసినా సరే సౌండ్ వచ్చింది. అట్లే ఇంకా 2లో పెట్టి వండుకొని, ఇక 2లోనే ఉంది చూడండి. అప్పుడు జర గాలి వచ్చి నిద్ర పట్టింది. ఈ ముగ్గులకి దోమల బ్యాట్ కూడా ఇది పోయిండే కదా. సో ఇది కూడా ఫిట్ చేసినాం అనమాట. సో మస్కిటోస్ అయితే చచ్చిపోతున్నాయి, కానీ అది పోయింది, అంత ఇరికింది. గాలి లేక చాలా ఇదైంది. ఇంకా ఫుల్ అప్పుడే మంచిగా గాలి వస్తుంది, నిద్ర పడుతున్నా. ఇంకా అయిపోయి 3 గంటలకు అల్లారం మోగింది. లేకపోతే ఎవ్రీ వీక్ అల్లారం మోగకుండా ముందే నేను లేచి అల్లారం ఆఫ్ చేసుకుంటుండే. ఈసారి అల్లారం మోగినాక లేచిన. ఏంటి గాలి లేదు, చాలా వేడిగా ఉంది, ఉబ్బరు అవుతుంది. ఇంకా ఇంత వీడియో ఈరోజు ఎంతవరకు అయితే తీసినా అంతవరకు అయితే ఎడిటింగ్ చేసి పెట్టేస్తా. అంతే ఇవాళ వీడియో.